గత ప్రభుత్వాలు ముదిరాజులను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు గంగాధర కనకయ్య. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఆయా పార్టీలకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజుల దెబ్బ చూపించామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులను గుర్తించడంతో పాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. అంతేకాకుండా ముదిరాజు బిడ్డకు కాంగ్రెస్ క్యాబినెట్లో స్థానం కల్పించడంతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో అవకాశం ఇచ్చిందన్నారు. ఇంకా ముదిరాజుల సమస్యల పరిష్కరించడంతో పాటు ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏలో కలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారన్నారు. ఇవన్నింటికి ఆకర్షితులమైన ముదిరాజులమంతా ఏకతాటిపైకొచ్చి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో జనాభా కలిగినటువంటి ముదిరాజులమైన మేము గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఓటు బ్యాంకుగానే మమ్మల్ని వాడుకోరు తప్ప ఎలాంటి ప్రయోజనాలు మా ముదిరాజు జాతి కల్పించలేదు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎలాంటి మాకు సీట్లు కూడా ఇవ్వలేదు. స్థానికంగా ప్రజాప్రతినిధులు కూడా మాకు ఎలాంటి అర్హత కల్పించలేదు. మరి ఎలాంటి న్యాయం చేయలేదు. దాని ఉద్దేశంతో పోయిన అసెంబ్లీ ఎన్నికల్లోనే మా ముదిరాల సత్తా ఏందో చూపించినాం గత ప్రభుత్వాలకు. మరి ఇప్పుడు కూడా గవర్నర్ పెద్దలు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి మా అంశాలు కొన్ని ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి గవర్నర్ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కూడా మా కులాన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ రకాలైనటువంటి మా జాతికి సంబంధించిన పనులు చేస్తూ ఉన్నారు. మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముదిరాజుల ఒకటి చివరి కోరిక 60 సంవత్సరాల పోరాటం బీసీ డి నుంచి ఏ గ్రూపు కలపాలనే మా ఏకైక లక్ష్యాన్ని మరి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరచడం జరిగింది. ఈ కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి ముదిరాజు సహకార సంఘాలు ప్లస్ ముదిరాజు జాతి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు నిలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారికి సపోర్ట్ చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు జరిగినది. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో కూడా ఇంకా మా జాతిని ఏదైతే గుండెలో పెట్టుకొని చూస్తుంటే మేము కూడా మా జాతి కూడా అంతకన్నా ఎక్కువ గుండెలో పెట్టుకొని ఎల్లకాలం వాళ్ళు ఇంకా 10 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఉండే సహకారం మా జాతి చేస్తారని తెలియజేసుకుంటూ